అందుకే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు నవ్వుతున్నాడంట. ఈ లోకస్తులు వెర్రితనంగా దేవుని పిల్లల మీద వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటే, మేమేదో గెలిచిపోతున్నాము, మేమేదో పైకి ఎదిగిపోతున్నామని లోకస్తులు వెర్రిగా నవ్వుకుంటుంటే, అక్కడ సింహాసనంపై ఆసీనుడైన దేవుడు నవ్వుకుంటున్నాడంట. కొంచెం వెయిట్ చెయ్యి. కొన్నిసార్లు దేవుని పిల్లలు కూడా ఏమనుకుంటారంటే, దేవుడు ఏడ తోడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏడుస్తున్నా, ఇంతగా కురింగిపోతున్నానని అనుకుంటున్నారు. అలాంటి సమయంలోనే నీ వెనకల దేవుడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు నీకు సహాయం చేయడానికి అనేది నువ్వు మర్చిపోకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. చూడండి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను. మోసే కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, దేవుని ఇల్లంతటిలో సాత్వికుడని పిలువబడుతున్నటువంటి వ్యక్తి. మోసేని గురించి తీసుకున్నాడు ఈ రచయిత. ఎక్కువ వచనాలు ఈ అధ్యాయంలో ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చిన తర్వాత మరి ఎక్కువ వచనాలు ఎవరికి ఇస్తున్నాడంటే మోసేకే ఇస్తున్నాడు. ఎందుకంటే మోసే కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి కాబట్టి మోసే కూడా దగ్గర 7 వచనాలు 23వ వచనం నుండి 29వ వచనం వరకు మోసే గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ గమనించండి, విశ్వాసమును గురించి ఈ 11వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నాడు. ఇది ఒక విశ్వాస వీరుల పట్టిక అని మీకు తెలియపరిచాము. ఈ విశ్వాస వీరుల పట్టికను గురించి రాస్తూ మొదట అబ్రహాం విశ్వాసం మనం ఎక్కడ చూడగలము అంటే, తన కుమారుని బలిగా అర్పించే అక్కడ అతని విశ్వాసం యొక్క శిఖరం, చివరి ఘట్టం, అతని పరిపూర్ణ విశ్వాసం అక్కడ చూడగలమని చెప్తున్నాడు. తర్వాత ఇస్సాకు గురించి మాట్లాడాడు. అబ్రహాం వచనాలు అయిపోయిన తర్వాత ఇస్సాకు గురించి మాట్లాడి, ఇస్సాకు యొక్క విశ్వాసం ఎక్కడ చూడగలమంటే, అతని కుమారులు ఏశావును యాకోబును ఆశీర్వదించాడు కదా, ఎట్లా ఆశీర్వదించాడు అనేటువంటిది అక్కడ విశ్వాసాన్ని చూడమంటున్నాడు. అవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాము, మళ్ళా వివరించడం లేదు. తర్వాత యాకోబు గురించి చూసి యాకోబు యొక్క విశ్వాసం ఎక్కడ చూడమంటున్నాడు. తన జీవితంలో మోసకరమైన ఒక జీవితాన్ని జీవించి యాకోబు చివరికి అతడు విశ్వాస జీవితంలో పరిపక్వత చెందించిన తర్వాత మరణ సమయంలో అతని విశ్వాసం ఏ లెవెల్లో ఉంది, మరణ సమయానికి వాళ్ళ విశ్వాసాలు ఎట్లున్నాయని చెప్పి చివరి దినాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు అందరి గురించి. యాకోబు విషయంలో కూడా మరణించే సమయంలో యేసేపు కుమారులను ఒక్కొక్కరిని ఎట్లా ఆశీర్వదించాడు విశ్వాసమును బట్టి, ఆ ఆశీర్వాదాలు ఎటువంటివి అని చెప్పి మనం చూసాము. రక్షించే దేవుడు, పోషించే దేవుడు, తర్వాత ప్రతి కీడు నుంచి మనల్ని తప్పించే దేవుడు అని మనం చూసాం. తర్వాత యేసేపు విశ్వాసాన్ని ఎక్కడ చూడమంటున్నాడు. ఐగుప్తు దేశంలో నేను చనిపోతే నా ఎముకలు తీసుకుపోండి మీరు ఇక్కడ నుంచి, అక్కడ విశ్వాసాన్ని చూడమంటున్నాడు ఈ రచయిత. అక్కడేంటి విశ్వాసం అంటే, మనం ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం వాగ్దాన దేశమే మన దేశం కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ యేసేపు విశ్వాసం అక్కడ చూడమంటున్నాడు. ఆదికాండం చివరి అధ్యాయంలో మనం చదివాము అది. తర్వాత ఇప్పుడు మోసే గురించి ప్రారంభిస్తున్నాడు. ఇట్లా ఒక్కొక్కరి గురించి ప్రారంభించి మరణ సమయంలో వారి విశ్వాసం ఎట్లుందో చూడండి అన్నాడు. ఇప్పుడు మోసే దగ్గరకు వచ్చిన తర్వాత మోసే గురించి మాట్లాడతలేడు, మొదట తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు చూసారండి, ఒకసారి చదవండి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోసే గురించి చెప్పడానికంటే ముందు ఈ రచయిత ఎవరిని తీసుకుంటాడంటే మోసే తల్లిదండ్రులను తీసుకుంటున్నాడు. అంటే తల్లిదండ్రుల జీవితం పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఈ రచయిత తల్లిదండ్రులను తీసుకున్నాడు కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచన చేసి మరలా ముందుకు కొనసాగుదాం. తల్లిదండ్రుల యొక్క విశ్వాసం మీరు చూసారా, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వారి యొక్క జీవితం నడుస్తుందో, వారు ఎలాంటి విశ్వాసంలో ఉన్నారో అదే విషయాల్లో పిల్లలు కూడా నడుస్తారనేటువంటిది ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. తల్లిదండ్రుల యొక్క విశ్వాసం పిల్లలు వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తుంది, అలాగే వారి జీవితాన్ని కడుతుంది కదండి. అది వారి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు ఊరికే గొడవ పడుతుంటారు,
వానికేం తెలుస్తుంది, వాడికి అవగాహన లేదనుకుంటారు. మీరు గమనించండి, ఖచ్చితంగా ఆ పిల్లోడు అన్నీ గమనిస్తాడు. ఆ బిడ్డ అన్నీ గమనిస్తుంది. చిన్న వయసులోనే ఆ పిల్లలు అన్నీ గమనిస్తారు. వాళ్ళ జీవితం పైన ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, వారి క్రియలు అన్నీ పిల్లల మీద ప్రభావం చూపుతాయి కంపల్సరీ. అది మనం ఇక్కడ చూడొచ్చు. అందుకే విశ్వాస జీవితంలో అందరి గురించి చెప్పుకుంటూ వచ్చి మోసే గురించి చెప్పినప్పుడు అతని తల్లిదండ్రుల విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని మనము అతని తల్లిదండ్రుల విశ్వాసం ఎలాంటిది, ఏ విధంగా దేవుడు వారిలో ఆ విశ్వాసాన్ని నింపాడు అనేటువంటిది మనం కంపల్సరీగా మనం అర్థం చేసుకోవాలంటే మనం నిర్గమకాండానికి వెళ్ళాల్సిందే. ఈ వచనాన్ని అన్లాక్ చేయాలంటే ఖచ్చితంగా నిర్గమకాండానికి వెళ్ళాలి. కాబట్టి నిర్గమకాండం 1వ అధ్యాయానికి తిప్పండి. ఇక్కడ దయచేసి నేను సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను చదువుకుంటూ వెళ్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా గమనించడం మర్చిపోద్దండి. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 50వ అధ్యాయం చివరిగా యోసేపు చివరి మాటలు చనిపోయేటప్పుడు ముగించిన తర్వాత నిర్గమకాండం ప్రారంభమవుతుంది. యోసేపు చనిపోయిన తర్వాత నిర్గమకాండం ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మీరు చూస్తే ఐగుప్తు దేశంలోకి ఎవరెవరు వచ్చారు, ఎవరు అబ్రహాం సంతానము ఎవరెవరు వచ్చారు, ఆ యోసేపు చనిపోయిన సమయానికి ఎంతమంది ఉన్నారు ఐగుప్తు దేశంలో, ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాం సంతానము యాకోబు వంశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐగుప్తు దేశంలో అని అక్కడ 5 వచనాలు చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. 5వ వచనాన్ని మీరు చూస్తే 70 మంది ఉన్నారు అని అంటున్నాడు. 6వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. 70 మంది ఉన్నారు. యోసేపును అతని తరం వాళ్ళంతా చనిపోయినారంట. ఇశ్రాయేలీయులు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. ఎట్లా నిండిందంటే యోసేపు చనిపోయినప్పుడు 70 మంది వాళ్ళు అక్కడ ఉన్నారు ఐగుప్తు దేశంలో. దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంలో వాగ్దానం చేసినప్పుడు 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా కొనిపోబడతారని చెప్పి ఇంతకుముందు ఆ వచనాలు చూపించాను, మరలా అక్కడికి వెళ్ళను. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, అక్కడి నుంచి దేవుడు విడిపిస్తాడు వాళ్ళని అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఇక్కడ 400 సంవత్సరాలు అయిపోయేసరికి ఎంతమంది అయ్యారంటే 70 మంది ఉన్న వాళ్ళు 30 లక్షల మంది అయ్యారు. ఇశ్రాయేల్ జనాంగము 70 మందిగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వీరి ప్రాంతము 30 లక్షలుగా విస్తరించింది. ఎంత విస్తరించిందంటే ఆ దేశపు యోసేపు ఎరుగని ఒక రాజు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలీయుల జనాభా పెరుగుదలను చూసి ఆ రాజే ఆశ్చర్యపోయాడు. వీళ్ళేంది మనకంటే ఎక్కువైపోతున్నారని చెప్పి ఆశ్చర్యపోయాడు. అంటే యెహోవా ఆశీర్వాదం వారి మీద ఉంది. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి ఆదికాండంలో చెప్పాడు మొదటి మానవుడితో. అదే ఆశీర్వాదపు వచనాలు అబ్రహాం మీద దేవుడు పలికాడు. నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్లే ఉంటుంది, సముద్రపు దగ్గర ఇసుక రేణువుల వల్లే నీ సంతానం ఉంటుంది అన్నాడు. యాజ్ ఇట్ ఈస్గా 400 సంవత్సరాలలో అంటే 4 తరాలు, యోసేపు తరం చనిపోయిన తర్వాత ఇంకా 4 తరాలు అయింది కదా. ఆ 70 మంది ఉన్న జనాలు 30 లక్షల మందిగా మారారు. మీరు ఈ చరిత్ర చదువుకుంటూ పోతే ఎట్లా అట్లా మారారు? సాధ్యమవుతుందా? 30 లక్షల మంది, 70 మంది ఉన్న జనాభా 30 లక్షల మందిగా ఎట్లా మారగలుగుతారు అని మీరు ఆలోచన చేస్తే యెహోవా ఆశీర్వాదం వారి మీద ఉంది. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోలేదు. దేవుడు తన చిత్తాన్ని వారి మీద నెరవేర్చడం అసలు మర్చిపోలే. వీళ్ళు మర్చిపోయినారేమో కానీ దేవుడు మర్చిపోలే. వాళ్ళని విస్తరింపజేయడం, వాళ్ళని ఆశీర్వదించడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళని నడిపించడం అనేటువంటి విషయాల్లో మర్చిపోలే. కాబట్టి వాళ్ళు విస్తరించారు. ఎంత విస్తరించారంటే ఇశ్రాయేలీయుల సంఖ్య ప్రబలింది అని మనం చూడగలుగుతాము. నేను అలాగే ముందుకు చదువుకుంటూ పోతాను. 8వ వచనం నుండి, అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాం రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనేను. ఆ రాజే భయపడినాడు వీళ్ళ జనాభాను చూసి. ఒకవేళ యుద్ధ సమయం వస్తే వీళ్ళు మన మీద తిరగబడి
మనల్ని ఓడించి ఈ దేశం నుంచి వెళ్ళిపోతారేమో అని చెప్పి వీళ్ళ సంఖ్య పెరగకూడదని చెప్పి ఒక యుక్తిగా ఆలోచన చేస్తున్నాడు. అంతగా వాళ్ళు ప్రబలారు. ఎంతగా ప్రబలారంటే ఇంకా ముందుకు చదువుకుంటూ పోతే 12వ వచనం నుంచి చదువుతాను చూడండి. 11వ వచనం నుండి, ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను కదా, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. యెహోవా ఆశీర్వాదం వారి మీద ఉంది కాబట్టి వాళ్ళని ఎంత శ్రమ పెట్టినా కూడా వాళ్ళు విస్తరిస్తున్నారు. వీళ్ళకంటే వీళ్ళే ఎక్కువ విస్తరిస్తున్నారు. ఒక దైవజనుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? 4 తరాలలో 70 మంది ఉన్న మనుషులు 30 లక్షల మంది ఎట్లా మారుతారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఒక్కొక్కరికి గర్భఫలాన్ని ఆశీర్వదించి పుట్టినప్పుడల్లా ఇద్దరు ముగ్గురు అలా వాళ్ళ సంతానాభివృద్ధి కలగజేసి జనాలు విస్తరించేటట్లు చేశాడంట అబ్రహాం సంతానాన్ని. ఇలాగా ప్రబలారు. వాళ్ళు ప్రబలుతుంటే ఆ రాజే ఓర్వలేకపోయి వెట్టి చాకిరి చేపిస్తున్నాడు. వాళ్ళతో వెట్టి చాకిరి చేస్తున్నా. వాళ్ళు ఎంత శ్రమ పెట్టిరో అంతగా వీళ్ళు ప్రబలారంట. ఎట్లా ప్రబలారు? ఆ శ్రమలలో కూడా వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతున్నారంటే, యెహోవా ఆశీర్వాదం వారి మీద ఉంది. నీకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటే నువ్వు పెరుగుతావే కానీ తరగవు. అర్థమవుతుందండి? యెహోవా ఆశీర్వాదం నీ తల మీద ఉందంటే, దేవుని యొక్క దయ నీ మీద ఉందంటే, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు నీ మీద ఉందంటే, మన మీద ఉందంటే, మనల్ని ఎన్ని శ్రమలైనా మనల్ని అణిచివేయలేవు. మనం విస్తరిస్తాం, అభివృద్ధి పొందుతాం. ఈ రాజు ఓర్వలేక వాళ్ళ మీద వెట్టి శ్రమలు చేపించినా కూడా ఆ జనులు తగ్గారంటే తగ్గలే. వాళ్ళు ప్రబలిరి, విస్తరించిరి. 13వ వచనం, ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకొనిరి. మామూలు సేవ కాదు, కఠినమైన సేవ. ఎంత సేవ అంటే వీళ్ళు ఇంకా విస్తరించకూడదు, వీళ్ళు పనులతోనే అలసిపోవాలి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములకు విసిగించినారు కదా. వాళ్ళ ప్రాణములు ఎంత విసిగిపోయానంటే దేవుడు మాకు తోడున్నాడా అనే స్థితికి వెళ్ళిపోయింది. కానీ మీరు వాళ్ళ వెనకల ఉండి దేవుడు శ్రమలలో కూడా వాళ్ళకి ఎట్లా తోడుండి విడిపించాడు అనేటువంటిది ముందు చూద్దాం. చూడండి, 15వ వచనం నుండి చదువుతాను. మరియు ఐగుప్తు రాజు సిప్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పుల పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. మొట్టమొదటి పన్నాగం ఏంటంటే, ఆ రాజు చేసిన మొట్టమొదటి పన్నాగం ఏంటంటే, మంత్రసానులు ఉంటారు కదా, ఆ మంత్రసానులను పిలిపించి, మంత్రసానులే డెలివరీ చేసేది, కాన్పులు చేసేది మంత్రసానులు. వాళ్ళని పిలిపించి, మీరు డెలివరీ చేసే టైంలో ఏం చేస్తారంటే, మగపిల్లడు అనుకో వాడిని గొంతు మీదకి చంపేయండి, ఆడపిల్ల అయితే బతికియండి. మొదటి యుక్తిగా ఆలోచన చేసింది ఏంటంటే, వీళ్ళు ప్రబలుతున్నారు కదా, వీళ్ళ జనాభా తగ్గిపోవాలి, వీళ్ళు ప్రబలకూడదు. వీళ్ళెందుకు మనం ఎంత వెట్టి చాకరీ చేసినా, ఎన్ని హింసలు పెట్టినా వీళ్ళు పెరుగుతూనే పోతున్నారు కానీ తరగడము లేదు అని చెప్పి మొదటి పన్నాగం ఏంటంటే, మగబిడ్డ పుడితే చంపేయండి, ఆడబిడ్డ అయితే బతకనియండి అన్నాడు. 17వ వచనము, అయితే ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఇదేంట్రా పిల్లల్ని చంపేది, ఇది ఒక న్యాయమైన చట్టమా? ఇది పిల్లల్ని చంపేయడం అని చెప్పడము ఒక న్యాయమైన చట్టమేనా? ఒక రాజు చెప్పిన ఆజ్ఞను మీరొచ్చా? చెప్పండి. మీరు దేశ యొక్క కట్టడలను మీరొచ్చా? రాజు ఆజ్ఞను మీరొచ్చా? బైబిల్ చెప్తుంది మీ అధికారులకు లోబడి ఉండుడని. మళ్ళీ ఇక్కడ మంత్రసానులు అధికారులకు లోబడలేదు. మోసే తల్లిదండ్రులు కూడా రాజాజ్ఞకు భయపడక అని చదివినాం కదా, దాని అర్థం కూడా మనం చూద్దాం. ఇక్కడ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించినాడు. ఇంకా ఆయనకు తెలిసిపోయింది. పిలిపిస్తే, మీరెందుకు మగపిల్లలను మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, బైబిల్ కరెక్ట్గా చూస్తారు. 10 సార్లు గమనిస్తున్నా కదా, ఎంపటే అందుకొని దాని వెనకాల వచనాన్ని చదువుకుంటూ పోతారు. మంచి ఆసక్తిగా
సెమ్మా చర్చిలో నాకు అదే ఫ్రీడమ్. ఏంటంటే ఇక్కడ మంచిగా ఆసక్తిగా వాక్యం వింటారు, ఎక్కడ చదువుతున్నాడని దాన్ని వెతుకుతారు. ఓసారి మా భార్యను తోలుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన. అక్కడ వచనం చదువుతుంటే ఆ వచనం తిప్పే వరకు వదిలిపెట్టలేదంట, ఎవరో చూపించలేదు. కానీ ఆ వచనం ఎక్కడుంది, అది చాలా మంచిది. వాక్యం చెప్తున్నాడు, విన్నాం పోయినాం, హల్లెలూయా స్తోత్రం అనేటట్లు ఉండకూడదు. ఆ వాక్యం ఎక్కడుంది, దాన్ని ఎట్లా వింటున్నామో అది దేవుని యొక్క చిత్తం ఎట్లుందని గ్రహించడం అనేటువంటిది ఒక విశ్వాస యొక్క లక్షణం. అందుకే ఆ యొక్క స్వేచ్ఛ, వాక్యాన్ని వివరించి చెప్పే స్వేచ్ఛ సింహా సంఘంలో అంటే స్టీఫెన్ అన్న అట్లా సిద్ధపరిచినాడు మిమ్మల్ని. నేను నమ్ముతున్నా, మిమ్మల్ని విశ్వాసంలో అంతగా బలపరిచి నడిపించినాడు కాబట్టి మీరు అంతగా తయారైనారు. అందుకే మీ దగ్గర స్వేచ్ఛగా వాక్యాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి వివరించడానికి నాకు అటు ఒక ఫ్రీడము కలిగింది. కొన్ని చోట్ల చెప్పకూడదు, ప్రార్థన చేయాలన్నా వాళ్ళు రాసిందే ప్రార్థన చేయాలా, ప్రసంగం చేయాలంటే కూడా వాళ్ళే రాసిస్తారు, అది బుక్కుకి వెళ్ళి చూసుకుంటూ ప్రార్థన చేయాలి, కళ్ళు మూసుకొని ఆత్మతో ప్రార్థన కాదు. చూసారండి, చాలా పెళ్ళిళ్ళలో కూడా ప్రార్థన చేయమంటే వాళ్ళు సొంతంగా ప్రార్థన చేయనీకి లేదు, ఆ ప్రార్థన కూడా వాళ్ళే రాసింటారు. ఆ ప్రార్థన బుక్ చూసుకుంటే ఆయన ప్రార్థన చేయాలి. ఇదేంటి, ఇది మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన కాదు అది. కాబట్టి దేవుని చేత దీవించబడిన బిడ్డలు మీరంతా దేవుని యొక్క దయ మీ అందరి మీద ఉంది కదండి, అది మాత్రం నేను గమనిస్తున్నాను. అయితే ఇక్కడ కూడా దేవుని యొక్క దయ ఇశ్రాయేలీయుల మీద ఉంది కాబట్టి ఎవరేం చేయలేకపోతున్నారు. మొదటిగా పన్నాగం పండింది ఏంటి, యుక్తిగా ప్రవర్తించిన ఆ రాజు ఏమంటున్నాడంటే మగపిల్లల్ని చంపేయండి అన్నాడు. అయితే ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడ్డారు. ఐగుప్తు రాజు మంత్రస్థానాలను పిలిపించినాడు. మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిదిరి, ఈ పని ఏలా చేసిద్రని అడిగారు. అందుకు ఆ మంత్రస్థానాలు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, మీ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు కాదు, వాళ్ళు సామాన్యులు గారు అంటూ ఏమని చెప్తున్నారు చూడండి. వాళ్ళు చురుకైన వాళ్ళు, మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో వాళ్ళ పానాల మీదకి ఎట్లా తెచ్చుకుంటారు చెప్పండి. వాళ్ళ మీదకి తెచ్చుకోకుండా సింపుల్గా ఏమన్నారంటే, మంత్రసానులు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, మేము పోయి కానుక చేయడానికి ముందే వాళ్ళే చురుకైన వాళ్ళు కాబట్టి వాళ్ళే కానుపైతున్నారు, మేము పోకముందుకే వాళ్ళు కానుపైతే మేమేం చేయాలంటున్నారు. అంటే ఇప్పుడు ఫరో కూడా ఏం చేయడానికి లేదు మంత్రసానులని. తర్వాత ఇంకొక యుక్తిగా ప్రవర్తించే ఇంకొక స్కీమ్ ఏం అప్లై చేస్తున్నాడు చూడండి, 20వ వచనం. దేవుడు మంత్రసానులు చేసిన దానికి దేవుడు ఏం చేశాడు, మేలు చేసి, రాజాజ్ఞను మీరితే కూడా మేలు చేస్తాడా దేవుడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, అది రాజాజ్ఞ సరే, అధికారి అయినా సరే, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని మీరొచ్చు అని కూడా బైబిల్ చెప్తుంది. అధికారికి లోబడు అన్న దేవుడే ఆ దేవునికే వ్యతిరేకంగా అది ముందుకు వెళ్తున్నట్లయితే దానికి లోబడాల్సిన అవసరం లేదు. దేవుని కరుణకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. మంత్రస్థానాలు చేసినది రాజాజ్ఞకు వ్యతిరేకంగా చేశారు, కానీ దేవుడు ఏం చేశాడంట, మంత్రస్థానాలకు మేలు చేశాడంట. ఎందుకంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, పిల్లల్ని చంపమన్నారు కాబట్టి. అప్పుడు ఆ జనము మిక్కిలి విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాడు. మేలు చేసినందుకు వాళ్ళని కూడా ఆశీర్వదించాడు. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనుల అందరికీ ఆజ్ఞ. మరొక స్కీమ్ ఏంటంటే నదిలో పాడేయాల. సర్లే మొదటి దానికి ఏం చెప్పినారు, మేము పోకముందుకే పుట్టారు అంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎత్తుకపోయి నదిలో పాడేయండి, మగపిల్లలందరినీ నదిలో పాడేయండి, ఆడపిల్లలు అయితే బతకనియండి అని అన్నాడు. అన్న తర్వాత ఇక్కడ 22వ వచనము, ఫరో చేసినటువంటి ఆలోచన ఒక దైవ సేవకుని పుస్తకం నేను చదివాను. 22వ వచనాన్ని, దైవ సేవకుని పుస్తకం. అతని పేరు ఏమిటంటే జాన్ ఓవెన్ అనేటువంటి వ్యక్తి 400 ఏళ్ళ కిందట ఒక మంచి ప్రసంగికుడు. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం నేను చదువుతున్నప్పుడు ఫరో ఒకదాని వెనకాల ప్లాన్ చేస్తున్నాడు కదా, దాని గురించి 22వ వచనాన్ని ఏమని రాసినాడంటే, ఆ దైవ సేవకుడు నిజంగానే ఉండొచ్చు, అది ఏమని రాసినాడంటే, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా దేవుని పిల్లల్ని నశింపజేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి ఈ ఫరోను చూస్తుంటే ఇతనికి ఎంత గుడ్డితనం ఉంది.
సృష్టికర్త నవ్వుతున్నాడు అని ఎక్స్ప్లెనేషన్ చేశాడు. 22వ వచనం మళ్ళీ 2వ పన్నాగం పన్నాడు కదా, పిల్లల్ని తీసుకుపోయి నదిలో పాడేయమన్నాడు కదా. దేవుడు నవ్వుకుంటున్నాడంట. ఫరోని చూసి దేవుడు నవ్వుకుంటున్నాడంట. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు ఏ దానిని చూడకుండా ఉండలేదు, అన్నిటినీ చూస్తున్నాడు. మొదట అట్లా చెప్పాడు, రెండవదిగా నదిలో పాడేయమన్నాడు. దీనిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనటువంటి సృష్టికర్త జీవంగల దేవుడు ఈ ఫరోను చూసి ఆయన నవ్వుకుంటున్నాడంట. వీడు వెర్రి ఆలోచనలు చేస్తున్నాడు, గుడ్డిగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంటే దానికి వ్యతిరేకంగా ఇతడు ఆలోచన చేస్తే జరుగుతుందా? ఖచ్చితంగా జరగదు. సృష్టికర్త నవ్వుతూ ఆయన ఏం చేశాడు చూడండి అని చెప్పి అతను వివరిస్తున్నాడు. 2వ అధ్యాయం 2. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని, ఈ మాట గుర్తుపెట్టుకోండి, వాడు సుందరుడై ఉండుట చూచి అనే మాటను గుర్తుపెట్టుకోండి. 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచుండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతెను పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అనేను. మీరు గమనించారా? ఈ స్టోరీ అంతా చదువుతుంటే వాళ్ళ వెనకల దేవుని యొక్క చిత్తం ఎట్లా జరుగుతుందో చూశారండి. ఫరో కుమార్తె అక్కడికి రావడము, ఆ బుట్టను చూడడము, అది తీసుకొని రమ్మని చెప్పడము, ఆ పిల్లోడు హెబ్రీలోకి పుట్టిన పిల్లోడు అని చెప్పడము, అదంతా హెబ్రీలోకి పిల్లోడు అని చెప్పినా కూడా ఫరో కుమార్తెకు ఆ పిల్లవాని మీద దయ పుట్టడము. మళ్ళీ ఒకటి, ఆ పిల్లవాని అక్క వచ్చి ఏమంటుందంటే, అమ్మా ఈ పిల్లవాడిని పెంచడానికి ఎవరైనా పిలుచుకొద్దునా అని అడిగింది. అడిగిన వెంటనే మా ఇంట్లో పెంచుకుంటాం అనలే. వెంటనే ఏమంటుంది చూడండి, దేవుని యొక్క చిత్తము వాళ్ళ వెనకాల ఉండి, మనుషుల వెనకాల ఉండి ఎట్లా నడిపిస్తుందో. 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ దాలిని పిలుచుకొని వచ్చింది. ఎవరిని పిలుచుకొచ్చింది కరెక్ట్గా? తల్లి తన బిడ్డను మళ్ళా పోషించుకునే భాగ్యము దేవుడు వెనకాలండి నడిపించి తీసుకొని వచ్చినాడు. చూశారండి? తీసుకొని వచ్చాను. ఫరో కుమార్తె 9వ వచనం. ఆమెతో ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. ఎవరైనా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటే ఎవరైనా జీతం ఇస్తారండి? మీ పిల్లల్ని మీరు పెంచుకుంటే జీతం ఇస్తారా ఎవరైనా? రామ్మ కూర్చోమ్మ, బాబుట్టారు నీకు పిల్లలు, నీ పిల్లల్ని పెంచుకోవడానికి ఏమేం కావాలనో చెప్పు, నేను నీకు జీతం ఇస్తానతో ఎవరికైనా చూసాడా? దేవుని ప్రణాళిక చూడండి. ఆమె బిడ్డను పెంచుకోవడానికి ఆమెకు ఫరో ఇంట్లో నుంచి జీతం ఇచ్చేటట్లు చేసినాడు దేవుడు. అందుకే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు నవ్వుతున్నాడంట. ఈ లోకస్తులు వెర్రితనంగా దేవుని పిల్లల మీద వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటే, మేమేదో గెలిచిపోతున్నాము, మేమేదో పైకి ఎదిగిపోతున్నామని లోకస్తులు వెర్రిగా నవ్వుకుంటుంటే, అక్కడ సింహాసనంపై ఆసీనుడైన దేవుడు నవ్వుకుంటున్నాడంట. కొంచెం వెయిట్ చేయి. కొన్నిసార్లు దేవుని పిల్లలు కూడా ఏమనుకుంటారంటే, దేవుడు ఆడ తోడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏడుస్తున్నా, ఇంతగా కురింగిపోతున్నానని అనుకుంటున్నారు. అలాంటి సమయంలోనే నీ వెనకల దేవుడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు నీకు సహాయం చేయడానికి అనేది నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా నీ వెనకల నీకు మేలు చేయడానికి దేవుడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు. ఆసక్తిగా చూస్తున్నాడు నీ వైపు దేవుడు. వాళ్ళ వైపు ఆసక్తిగా ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. కొంచెం వెయిట్ చేయని చెప్పి ఫరో ఇంట్లో నుంచే జీతం ఇప్పించినాడు తన బిడ్డను పెంచుకోవడానికి అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. పాలిచ్చి పెంచెను అంటే ఇంక ఇప్పుడు ఆమె ఏం అవసరమనే ఫరో కుమార్తెకి చెప్పొచ్చు. పాలు కావాలా, డబ్బులు, ఇంకేమేమి తింటారు పిల్లలు, అన్నిటికీ డబ్బులు ఎవరి దగ్గర నుంచి? ఫరో ఇంట్లో నుంచే. సోర్స్ మొత్తం ఫరో ఇంట్లో నుంచే.
పెంపకం మొత్తం ఫరో ఇంట్లో నుంచే, పెంచేది తల్లే. ఇప్పుడు చూడండి మోసే తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు అనుకుంటున్నారు? 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను, అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె దగ్గర తీసుకుని పెంచేటప్పుడు మోసే తల్లిదండ్రులు ఎట్లా పెంచినారంటే దేవుని యొక్క మాటలతో నూరి, సోర్స్ ఏమో అక్కడి నుంచే తీసుకొనింది, విశ్వాసం ఏమో దేవుని యొక్క మాటలతో వాళ్ళు పెంచారు. మనము హెబ్రీయులము, మనము ఇశ్రాయేలీయులము, మన జాతి ఇదే, మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఇది, మన పితరులను ఇలా తోడుండి నడిపించాడు, మన దేవుడు ఈయన, ఇలా ముందు జరిగిన సంభవాలన్నీ యేసేపు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి అందరి గురించి వివరించి చెప్పుకుంటూ వచ్చి అలా పెంచింది ఆమె. అలా పెంచినందుకే మోసే పెద్దవాడైనప్పుడు 24వ వచనం ప్రారంభమవుతుంది. ఆ వచనం చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదులేండి. అలా పెంచినందుకే వాళ్ళ తల్లిదండ్రులు, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏంటి ఇంత పెద్ద తీర్మానం? అక్కడ పుట్టి అక్కడ పెరిగి అంత ఆస్తి పెట్టుకొని ఫరో కుమార్తె అంటే ఎన్నిటికి వారసుడు, ఎన్ని ఉన్నాయి, ఇంత గొప్ప తీర్మానం తీసుకోగలుగుతున్నాడంటే పెద్దవాడైనప్పుడు ఆమె తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుని అంటున్నాడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత. ఆమె తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూడండి ఒకసారి. వాళ్ళు విశ్వాసంలో పెంచినందుకు ఎక్కడి నుంచి పుట్టాము, అతని ఉద్దేశం ఏంటి అని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించారు. అందుకే నేను ఇందాక ఒక మాట గుర్తుపెట్టుకున్నాను, అతడు సుందరుడై ఉండుట చూచి. అదే మాట ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 23వ వచనం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత కూడా నిర్గమకాండంలో ఏదైతే రాయబడిందో అదే రాస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ సుందరుడై ఉండుట చూచి అని రాయబడింది కదా, ఇక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రులు సుందరుడై ఉండుట చూచి అని దాచిపెట్టారు అని అంటున్నాడు. అంటే ఎట్లా దాచిపెట్టారంట? రాజాజ్ఞకు భయపడక అని ఉంది కదండి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? రాజులకు, అధికారులకు లోబడమని బైబిలే చెప్తుంది కదా. మళ్ళీ వాళ్ళు రాజాజ్ఞ మంత్రసానులు మీరిది, తల్లిదండ్రులు కూడా మీరిది కదా. మళ్ళీ ఇది ఎట్లా దేవుడు అంగీకరించి మంత్రసానులను దీవించాడు, వీళ్ళ తల్లిదండ్రులను దీవించాడు, మోషేని దీవించాడు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు నడుచుకున్నప్పుడు దానిని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి ఆ విషయము. ఆ విషయాలన్నీ రోమపత్రిక 13వ అధ్యాయంలో ఉంటాయి. చూపించడానికి నాకు సమయం లేదు ఇప్పుడు. 13వ అధ్యాయంలో ఉంటుంది అధికారులకు ఎట్లా లోబడాలా ఏంటి అని. మళ్ళీ అలా చెప్పిన దేవుడే ఇలా వారిని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తుంది కాబట్టి దాన్ని అతిక్రమించి వీళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడు అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా లోబడుట గురించి మాట్లాడుతున్నాడు భార్య భర్తల మధ్యలో. అలాగే మీరు గమనించినట్లయితే మోసే అలా తీర్మానం తీసుకోవడానికి పెద్దవాడైనప్పుడు అతని విశ్వాసం, అతని తల్లిదండ్రులు విశ్వాసంలో పెంచారు కాబట్టి అతడు అట్లా తీర్మానం తీసుకోగలిగాడు. దానియేలు గ్రంథంలో కూడా శద్రక్, మెషక్, అబేద్నెగోలు రాజాజ్ఞ ఏంటి అక్కడ? వాళ్ళ ప్రతిమను ఆరాధించాలని. అదే కదండి రాజాజ్ఞ మీరకూడదు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? నువ్వు ఏమన్నా చేసుకో కానీ నీ ప్రతిమకు మాత్రమేమో నమస్కారం. అది దేవునికి వ్యతిరేకమా కాదా? అది దేవునికి వ్యతిరేకం. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించడం అనేటువంటిది దేవునికి వ్యతిరేకం. ఆజ్ఞ ఏంది? ఫరో ఆ యొక్క నెబుకద్నెజరు ఏర్పరిచిన ఆ ప్రతిమకు నమస్కరించాలా. నమస్కరించిన వాడు తుత్తునియలుగా చేయబడును. అది ఫరో అతని రాజాజ్ఞ. ఆ రాజాజ్ఞను వీళ్ళు మీరుతున్నారు. ఏమన్నా చేసుకో, మేము మాత్రం ప్రతిమలకు మొక్కము, జీవంగల దేవుడు మాకున్నాడు అని చెప్పి అక్కడ స్టోరీ చాలా బాగుంటుంది. అలా వాళ్ళు దేవునికి లోబడ్డారు. అంటే అధికారమునిచ్చిన దేవుడే ఆ అధికారాన్ని వాళ్ళు మీరినప్పుడు దాన్ని అంగీకరించి మళ్ళీ ఆశీర్వాదం ప్రారంభిస్తున్నాడు అనేటువంటిది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సుందరుడై ఉండుట చూచి అనే పదాన్ని స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. అదొక్కటి దయచేసి చూపించి నేను ఈ వారానికి ముగిస్తాను. అది మళ్ళీ నాకు వచ్చే వారానికి ఇబ్బంది అయితే. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము అదే విషయాలు స్టెఫెన్ మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం
20వ వచనం చదవండి మీరే, ఎవరైనా ఒకరు. ఆ కాలమందు మోసే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఇక్కడ నిర్గమకాండంలో తల్లిదండ్రులు సుందరుడై ఉండుట చూచి అని రాయబడింది కదా. ఎబ్రీలకు రాసిన పత్రిక రచయిత కూడా సుందరుడై ఉండుట చూచి వాళ్ళ తల్లిదండ్రులు దాచిపెట్టారు అంటాడు. కానీ ఇక్కడ స్టెఫెన్ ఏమంటున్నాడు? దివ్య సుందరుడై ఉండుట. దివ్య అంటే ఏదో దైవికమైన కార్యములు ఆ పిల్లవాని ముఖం మీద కనపడ్డాయి. ఏదో చూడడానికి ముద్దుకున్నాడు, ఈ పిల్లోని చంపబుద్ధి అయితే లేదు, చూడడానికి ఇంత ముద్దుగా పుట్టినాడు కాబట్టి ఎట్లా చంపుతావు అనే విషయం కాదు. దివ్య సుందరుడై అంటే దైవిక పరమైన ఏదో లక్షణాలు అతని ముఖంలో కనబడ్డాయి. ఆ బిడ్డను చూసినప్పుడు 400 ఏళ్ళ తర్వాత దేవుడు ఆ ప్రజలను విడిపిస్తాడని చెప్పాడు కదా. ఆ వాగ్దానాలన్నీ గుర్తు చేసుకున్నాడు ఈ మోసే తల్లిదండ్రులు. ఆ వాగ్దానాలన్నీ గుర్తు చేసుకొని, ఒకవేళ ఇతడేనేమో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలులను విడిపించేది అని దైవిక పరమైన లక్షణాలు, దైవ సంబంధమైన వెలుగు మోసే మీద కనబడ్డాయి. అది దివ్య సుందరుడు అంటే. దేవుని యొక్క చిత్తము, ప్రణాళికలు, దేవుని యొక్క వాగ్దానాలు గుర్తుకొచ్చినాయి వాళ్ళకు. మోసే ముఖం చూడగానే మోసేనే విడిపిస్తాడనేది నమ్మకం వచ్చింది. ఎందుకంటే 400 ఏళ్ళ తర్వాత అని ఏసేపే గుర్తుపెట్టుకున్నాడు. ఏసేపు గుర్తుపెట్టుకున్న తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు అది తెలిసింది. ఒకవేళ ఇతనేనేమో విడిపించేది అని దైవికపరమైన లక్షణాలు అతడు ముఖం మీద కనబడ్డాయి. అందుకే అతడు సుందరుడై ఉండుటాన్ని దాచిపెట్టాడు. ఎటువంటి సుందరం అది? దైవ చిత్తానుసారమైన సుందరం, బయటికి కాదు. లోకం ఎప్పుడు బయటనే చూస్తుంది. ముక్కు చక్కగా ఉందా, ఎంటికలు చక్కగా ఉన్నాయా, కళ్ళు చక్కగా ఉన్నాయా, అయితే ఓకే, అయితే టిక్ మార్కి. సరిగా లేదనుకో, వంకరగా ఉందా. నేను చెప్తున్నాను, దాని వెనుక పరిగెత్తుతుంది. దాని గురించి అద్భుతంగా ఎఫెసీ పత్రికలో రాయబడింది. పేతురు కూడా దాని గురించి మాట్లాడతాడు. ఆ అలంకారము ఎక్కువ మహిమనివ్వదు, కానీ అంతరంగపు అలంకారమే ఎక్కువ మీకు దివ్య సుందరుడు అనేటట్లు చేస్తుంది. అంతరంగం అలంకారము అది శాశ్వతంగా ఉంటుంది. అది ఎల్లప్పుడూ అలంకారము లేకపోయినను ఆ వ్యక్తిలో సుందరత్వం ఎప్పుడు కనపడుతుంది అంటే దివ్య సుందరము. ఆ దివ్యత్వం ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. ఆ మనసులో ఉన్నటువంటి ఆ దివ్య స్వరూపం అనేటువంటిది అతని ముఖంలో కనపడిందంట మోసేలో. అట్లా కనపడినప్పుడు అతడు గొప్పగా ఎంచబడి దేవుని కొరకు నిలబడ్డాడు. అది అతని తల్లిదండ్రుల విశ్వాసం. హల్లెలూయా. అర్థమవుతుందండి? చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 2 నిమిషాలు తొందరగా ముగిస్తాను. పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో ఎవరికోని కాడ వదిలిపెట్టిపోదాం, మనం చర్చికి పోదాం అని చెప్పి పిల్లల్ని వదిలిపెట్టేస్తారు. కాదు, పిల్లల్ని పిలుచుకొని రా. వాడు ఈడ ఎంత తులరి చేసినా చర్చికి పిలుచుకురావాలి. వాడు పెద్దగా అయినప్పుడు ఏమంటాడు? మా తల్లిదండ్రులు చర్చికి పోయేతోళ్ళు అన్నీ నేర్చుకుంటాడు, విశ్వాసాన్ని చూస్తాడు, నువ్వు ఆరాధించేది చూస్తాడు, వాక్యం చదివేది చూస్తాడు, అన్నీ చూస్తాడు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, పాటలు అన్నీ వింటాడు. వాడు పెద్దవాడైనప్పుడు గొప్ప స్థాయికి ఎదుగుతాడు. తన తల్లిదండ్రులు అట్ట పెంచినారు కాబట్టే మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద నాకు మేలని